భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ శ్రీ రోహిత్ రాజ్ ఐపీఎస్ సార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సార్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఈ యొక్క అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఇచ్చేసిన గౌరవ అతిథులు మన కొత్తగూడెం ఎమ్మెల్యే గారు శ్రీ కోనంనేని సాంబశివరావు గారు ఇక్కడ ఇచ్చిన అడ్రసింగ్ చేయవలసిందిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఏంటి సార్? అందరికీ నమస్కారం. మన ఎస్పీ గారు రోహిత్ రాజ్ గారు, అలాగే వచ్చారా మన డిఎఫ్ఓ గారు కృష్ణగౌడ్ గారు, అదేవిధంగా మన లెనినా మేడం గారు డిడబ్ల్యూఎస్, మన కలెక్టర్ గారు వారు కూడా వస్తున్నారు. అధికారులు, ఉద్యోగస్తులు చాలామంది పాల్గొంటున్నారు. మీ అందరికీ శుభాకాంక్షలు. అందరూ పాల్గొంటున్నారు, కానీ ఈ డ్రగ్ అడిక్టెడ్ వాళ్ళు ఎవరు కనపడట్లా. అంతా జాగ్రత్తగా ఉండేవాళ్ళే ఉన్నారు. వాళ్ళు కూడా చూజ్ చేసుకుని కొంతమందిని మనకి వాడు ఒప్పుకోరు, కానీ మనకు తెలుసు ఎవరనేది. ఇది ఒక మంచి రోజు. ఈరోజు ఇది ఒక అవేర్నెస్. ముఖ్యంగా విద్యార్థులు వాళ్ళ బలి అవుతూ ఉన్నారు. తెలిసి తెలియని వయసుతో ఒక ఆకర్షణగా భావిస్తూ ఒక వ్యక్తి, ఒక స్టూడెంట్ కొద్దిగా ఆయన కాస్త లీడర్షిప్ క్వాలిటీస్తో ఉండి ఆయన చెడు చేస్తే ఇది కూడా మామూలుగా దాన్ని ఆదర్శంగా తీసుకుని చాలామంది, ఎందుకంటే మేమంతా కాలేజ్ డేస్లో చూసిన వాళ్ళమే, ఆ విధంగా అదొక ఇట్ హెస్ బికమ్ జస్ట్ లైక్ ఏ ఫ్యాషన్. దాన్ని ఎక్కడో చోట మనం కంట్రోల్ చేయాలి. అచ్చగా డిపార్ట్మెంట్స్ మాత్రమే, పోలీస్ డిపార్ట్మెంటు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్స్, లేకపోతే మన రెవెన్యూ కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ వీళ్ళు మాత్రం చేయలేరు. మనం సెల్ఫ్ ఇంపోజ్ డిసిప్లైన్ ఉండాలి. కుటుంబాలు ఎలా నాశనం అయిపోతున్నాయో చూడాలి. ఎంత బాగా చదువుకున్న వాళ్ళు కూడా మనం చూస్తాం. బాగా చదువుకుంటారు, బాగా ఆస్తి ఉంటుంది. ఎంత ఆస్తి ఉన్నా సరే ఆ నిమిషంలో ఆ డ్రగ్, ఆ ఇంజక్షన్ పడకపోతే వాళ్ళకి పిచ్చెక్కినట్లుగా అయిపోతారు. మనకి అవన్నీ కూడా మీకు కూడా తెలుసు తెలియదు, కానీ అప్పుడప్పుడు సినిమాల్లో చూస్తూ ఉంటారు. ఇంజక్షన్ ఎప్పటికప్పుడు వేసుకుంటూ ఉండాలి, లేకపోతే వాళ్ళకి అది ఏం చేస్తున్నారో తెలియదు. దాంతో అనేక నేరాలు కూడా పాల్పడతారు. ఈ విధమైనటువంటి ఒక భయానకమైనటువంటి, అన్నిటికంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి ఏదైనా ఉందంటే, విషతుల్యమైనది ఏదైనా ఉందంటే ఈ డ్రగ్ అబ్యూజ్మెంట్. ఈ డ్రగ్ అనేది మామూలు డ్రగ్ అంటే మందులకి డ్రగ్ అనే వాడతాం. అంటే అది లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఉంటాయి, టేకింగ్ డ్రగ్స్ ఇవి, లైఫ్ కిల్లింగ్ డ్రగ్స్ ఇవి. అందుకని ఆ డ్రగ్స్కి ఈ డ్రగ్స్కి చాలా తేడా ఉంటుంది. దీనిలో రకరకాలుగా ఉన్నాయి. కొన్ని సెడేషన్స్, అదొక ఇమీడియట్లీ దే డోంట్ ఎఫెక్ట్ అస్, కానీ ఇన్ ఏ గ్రాడ్యువల్ మేనర్, డే బై డే అవి ముందు అలవాటు చేస్తాయి. సెడేషన్ అంటే జస్ట్ మామూలు మత్తులాగా. ఆ తర్వాత దాని నుంచి ఇంకొద్ది స్టెప్ హెడ్ ముందుకు వెళ్తాం. కాలేజీల దగ్గర చూస్తారు, కొత్త వాళ్ళు తిరుగుతూ ఉంటారు. కొత్త వాళ్ళు కాలేజీల దగ్గర తిరుగుతూ ఇవాళ ఇంకా వాట్ అన్ఫార్చునేట్ ఈజ్ ఫ్రమ్ 10th class onwards, 10th class onwards students they started abusing this drug. 10th onwards అంటే అది ఎవరు చేస్తున్నారు, ఇది ఎలా చేస్తున్నారు అంటే దీనికి సంబంధించి చాలామంది ఈ డ్రగ్ పెడలర్స్ అంటారు. వాళ్ళని డ్రగ్ పెడలర్స్ అంటే ఇదంతా వ్యాపారం. వాళ్ళేమో దే మేక్ హ్యూజ్ మనీ అవుట్ ఆఫ్ దిస్. They make huge money. They make huge money at the cost of lakhs of lives. Not only lakhs, crores of lives. కొన్ని కోట్ల మంది, నేను చూసే డేటా, ఇవన్నీ మీకు ఎందుకు చదవాలి, చెప్పేటప్పుడు విషయం
తెలుసుకొని చెప్పాలని జస్ట్ ఐ హ్యాడ్ గాన్ త్రూ నెట్. ఇన్ దట్ నెట్ జస్ట్ ఐ వాజ్ అస్టానిష్డ్ టు సీ దట్ సో మెనీ, కొన్ని లక్షల మంది ఏ వయసులో ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు, ఏ వయసులో ఎంతమంది, ఇంక్లూడింగ్ గాడ్స్ భారీ కష్టం చేసేటువంటి వాళ్ళు, ఎక్కువ కష్టం చేసేటువంటి వాళ్ళు ఎన్నో భాగం. చిన్న పిల్లలు లేత టెండర్ ఏజ్, ఈ పిల్లలు ఉండటం అనేది ఇది దేశ భవిష్యత్తుకు అత్యంత ప్రమాదకరం. ఈ దేశం ఎంత అభివృద్ధి చెందిన ఆరోగ్యం లేని దేశం కాదు. అందుకని భారతదేశం ఆరోగ్యదాయకంగా ఉండాలంటే మనందరం ఉండాలి. మీ తల్లిదండ్రులు ఎంతో ఆస్తి మిమ్మల్ని చదివిస్తున్నారు. మిమ్మల్ని అంటే మీరని కాదు మీరని కాదు. నేను యాక్చువల్లీ ఐ మేడ్ మై రిమార్క్ అట్ ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్. రాని వాళ్ళ పిల్లలు కూడా నేను చెప్తున్నాను, వాళ్ళు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళ కష్టాన్ని పిల్లల్లో చూసుకుంటూ మర్చిపోతూ ఉంటారు. ఈ పిల్లలన్న పెద్దవాళ్ళు అయితే తల్లిదండ్రులు తమలాగా లేకుండా పిల్లలకు మంచి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటారు. కానీ బట్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఎంటైర్లీ ఆపోజిట్ టు దేర్ డ్రీమ్స్ అండ్ ఐడియాస్. తల్లిదండ్రుల భావనలకు వ్యతిరేకంగా, వాళ్ళ ఆలోచనలకు వ్యతిరేకంగా ఏముంది, తల్లి భరించలేరు. ఒక్క కొడుకు కానీ కూతురు కానీ ఇటువంటి పాల్పడితే వాళ్ళు దాదాపు అర్ధాయుష్యే, తట్టుకోలేరు. ఇది ఆ మామూలు నరకం ఉండదు. దయచేసి మీ అందరు నేను కోరేది ఏంటంటే, మనం కానీ ఐ డోంట్ సే దట్ వీఆర్ హ్యాబిచుయేటెడ్, బట్ మనకి తెలిసిన చోట ఎవరైనా సరే ఒక కొత్త వ్యక్తి ఇటువంటి ఈ డ్రగ్ పెడలింగ్లో ఉన్నట్టు తెలిసిన ఇమీడియట్లీ యూ గివ్ ద ఇన్ఫర్మేషన్ టు యువర్ టీచర్. Teachers must take the responsibility to carry the issue to the notice of the police concerned. అన్న కొట్టే ఏం కాదు, స్లో అంటే తల్లిదండ్రులుగా మీపైన ఉంటుంది, ఎంప్లాయీస్గా మా మీద బాధ్యత ఉంటుంది. కాబట్టి మనందరం కలిసి అసలు మన జిల్లాలో ఎక్కడ కూడా తగ్గుబాటుగా చేయాలని కోరుకుంటూ మీరు అందరినీ సహకరించాలని కోరుకుంటూ ముగిస్తున్నామని కోరుకుంటున్నాను. జిల్లాలో ఎస్సీగా విధులు నిర్వహించిన రోజు నుండి గంజాయిపై ఉగ్గుపాతం
చేస్తున్నాము. దీంట్లో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ we have conducted essay competition also, painting, అదేవిధంగా ప్లాంటేషన్ ఇవన్నీ కూడా కండక్ట్ చేయడం. సో యాజ్ ఎ డిస్ట్రిక్ట్ ఎస్పీగా ఇవన్నీ కూడా ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ లైక్ ఈ 1 వీక్ ఏదైతే ఈ కార్యక్రమాలు చేస్తున్నామో ఇట్ షుడ్ బి లైక్ ఎవ్రీ ఇయర్ లైక్ 365 days 24/7 ఉండాలి. అంతేకాకుండా మీకు అందరికీ తెలుసు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మన ఛత్తీస్గఢ్కి ఒరిస్సాకి ఏపీ బార్డర్ ఉండడం వల్ల కూడా మనం ఎంట్రీ పాయింట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. సో యాజ్ ఎ డిస్ట్రిక్ట్ ఎస్పీగా కూడా ఐ కెన్ ప్రౌడ్లీ సే మనం ఓన్లీ మన జిల్లానే కాకుండా దేశంలో కూడా గంజాయి కాకుండా నిర్మూలించడంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత్ర చాలా ఉంది. మనకు ఇప్పటివరకు ఈ 6 monthsలో ఇప్పటివరకు ఆల్మోస్ట్ అయితే 3,500 to 4,000 కేజెస్ ఆఫ్ డ్రై గాంజా మన ఓన్లీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ సీజ్ చేసింది. సో ఐ రిక్వెస్ట్ అందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఇక్కడ విద్యార్థులు అదేవిధంగా పేరెంట్స్ పాత్రికేయ మిత్రులు మీరందరూ కూడా దీంట్లో భాగస్వామిగా అయ్యి ఇటువంటి అవేర్నెస్ క్రియేట్ చేసి ఎటువంటి డ్రగ్ అబ్యూస్ లేకుండా చూసే బాధ్యత మనందరికీ. ఎందుకంటే లైక్ పోలీస్ డిపార్ట్మెంట్ అయినా, రెవెన్యూ అయినా, ఎక్సైజ్ అయినా, ఫారెస్ట్ అయినా కూడా మేము కొంతవరకు కంట్రోల్ చేయగలుగుతాం. మార్పు అనేది ఉంటే మనలో లేనప్పుడు ఎంత చేసినా కూడా ఎంత శ్రమించినా కూడా వృధా. కాబట్టి ఫస్ట్ మనం మాత్రం తర్వాత సమాజాన్ని మార్చడానికి కూడా ట్రై చేద్దాం. సో నేను మీ టైం కూడా ఎక్కువ తీసుకున్నాను. సో ఇటువంటి ప్రోగ్రామ్స్ మన జిల్లాలో ఉన్నప్పుడు ఇంకా నిర్వహిస్తాను. ఇదే రోజు ఇలా ఉండాలని కోరుకుంటూ సెలవు ఇస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు డ్రగ్ అవేర్నెస్ ర్యాలీలో లీడ్ చేస్తున్న మన గౌరవ ఎస్పీ రోహిత్ రాజ్ గారు, మా అందరితో కలిసి పార్టిసిపేట్ చేసిన మన డిఎఫ్ఓ కృష్ణగౌడ్ గారు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్, ఎక్సైజ్ ఆఫీసర్ గారు, డిడబ్ల్యూ గారు, మన డిఓ గారు, ఏఎస్పీ గారు అండ్ అదేవిధంగా అవర్ ఎఫ్డిఓ గారు, ఇక్కడ వచ్చిన అందరూ మన గవర్నమెంట్కి అదేవిధంగా యూత్ అందరికీ నమస్కారం. ఇప్పుడు స్వీట్లో మన పోలీసులు కూడా చూపించారు, అదేవిధంగా స్టూడెంట్స్ కూడా చూపించారు ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి మొదలవుతున్నాయి. సో నేను డిసిప్లిన్ గురించి నేను ఏం మాట్లాడను, బికాజ్ డిసిప్లిన్ గురించి మీ స్కూల్స్లో మీ టీచర్స్ ప్రిన్సిపల్స్ చాలా చెప్తున్నారు. బట్ నేను ఒకటే మాట చెప్తాను, ఈ బోర్ కొడుతుంది ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేద్దాం అక్కడి నుంచి ఏదైతే మొదలవుతుందో అక్కడి నుంచి దెన్ ఎప్పుడు అది హ్యాబిట్లో వెళ్ళిపోతుందో చాలా మందికి ఇది అర్థం రాదు. మా టైంలో అంటే ఇది నేను ఇంకా ఏజర్ పర్సన్ రాలేదు, కానీ ఐ కెన్ సే వన్ థింగ్ ఫర్ ష్యూర్, ఆల్ ద చిల్డ్రన్ సిట్టింగ్ హియర్. ఒక 10 సంవత్సరాల ముందు అయితే మొబైల్ లేదు, కెమెరా లేదు, కానీ మీ అందరి దగ్గర మొబైల్ ఉంది, కెమెరా ఉంది. మీరు ఏదైనా తప్పు చేసేస్తే మీ ఫ్రెండ్సే మీ ఫోటో తీసి ఎవిడెన్స్ తయారు చేస్తున్నారు. మీరు అడ్డంగా దొరికిపోతారు, మీ జీవితంతా నాశనం అయిపోతారు. కాబట్టి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆ మాటనే వద్దు, అసలు అలవాటే వద్దు. ఎందుకంటే ఇప్పుడు ఈ స్కిట్స్ చేసేటప్పుడు, స్పీచ్ చేసేటప్పుడు ఈ అంతా వచ్చారు కదా, చాలా మజా వచ్చింది, వెరీ నైస్, నో ప్రాబ్లం, మజా చేయాలి. కానీ ఈ లైట్గా తీసుకొని ఏమైతుంది, నాకేం కాదు, ఏం చేసుకుంటారు వీళ్ళు అట్లా మీరు అనుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా దొరుకుతారు. దొరికిన తర్వాత మీ అమ్మ నాన్న ఎట్లా అధికారులు కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుందో అదొక్కసారి ఆలోచించి గమనించండి. నేను అంతే చెప్తున్నాను, ఎందుకంటే ఆ పరిస్థితి ఎవరికి రాకూడదు, అది నా కోరిక. అది ఎంత బాధాకరంగా ఉంటుందో అది పోలీసుకి తెలుసు. అందరికీ ఏదైనా తప్పు అయితే అందరు పోలీసులకు వస్తారు. పోలీసు ఎంత బాధ ఉంటుందో అది చెప్తే అర్థం కాదు.
స్కిట్స్ చేసుకుంటే చాలా ఏదో డ్రామా నడుస్తుంది అనుకుంటారు. లైవ్ ఏదైతే ఉందో మీరు చూసుకుంటే మీరు తట్టుకోలేదు, ఎంత బాధగా అనిపిస్తుంది. ఒక పెద్ద మనిషి ఏదైనా చేస్తున్నారు, ఆ ప్రతిరోజు అది మన పోలీస్ హాకీ యూనిఫామ్ వేస్తున్న వాళ్ళు, పోలీస్, ఎక్సైజ్, ఫారెస్ట్ టీమ్స్ అందరూ ఈ ఫైట్ చేస్తున్నారు. వాళ్ళకి ఈ సందర్భంగా చాలా చాలా ధన్యవాదాలు. వి సెల్యూట్ ద సర్వీస్ గివెన్ బై అవర్ టీమ్స్. అట్లానే అందరు యూత్ నేను చెప్పేది ఒకటే, అవర్ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ అంటే ఇట్ ఇస్ అ ల్యాండ్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్, అ ల్యాండ్ ఆఫ్ గ్రేట్ యూత్, గ్రేట్ స్పోర్ట్స్ పర్సన్. కాబట్టి ఖచ్చితంగా అన్ని ఎంజాయ్ చేయాలి, మంచిగా స్పోర్ట్స్ ఆడాలి. ఎంత కావాలో వీ షుడ్ పార్టిసిపేట్ ఇన్ స్పోర్ట్స్, డాన్స్, కల్చర్ యాక్టివిటీస్. ఫ్రెండ్స్తో మీరు ట్రైనింగ్ చేయండి. ఫారెస్ట్ ఆఫీసర్స్ మనకి మంచి ట్రైనింగ్ ఏర్పాటు చేస్తారు, ఫీల్డ్ విజిట్స్ చేయండి. కానీ డ్రగ్స్ ఏదైనా మీరు చేస్తారో ఖచ్చితంగా ఐ కెన్ గ్యారెంటీ ఎవరో మీ ఫ్రెండ్ మీ ఫోటో వీడియో తీస్తారు, బరాబర్గా మీ అమ్మ నాన్నకి వెళ్ళిపోతుంది. అండ్ మీరు పోలీస్ స్టేషన్ వచ్చి మీరు మీ అమ్మ నాన్నకి ఏడుస్తూ చూడాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాకూడదు అని నేను అందరికీ ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాను. డోంట్ గో ఇంటు దట్ స్టూపిడ్ టాపిక్స్. మీ జీవితం చాలా ఇంకా సుదీర్ఘంగా ఉంది, చాలా మంచి స్థాయిలో మీరు అందరూ పోతారు. ఈ చిన్న పిల్లలకి పిచ్చి పిచ్చి అలవాట్లకి పోవద్దు. ఏదో ట్రై చేసి చూద్దాం కూడా అనుకోవద్దు. ఐఎమ్ గ్యారంటీయింగ్ అది ఖచ్చితంగా యూ విల్ గెట్ కాట్. Today I am ready and proud to say that any test I am ready. As an officer, as a common man, I am saying I am ready for any test. అట్లా మనం ఉండాలి. ఏదో చేసి చూద్దాం, మీరు పట్టుకుంటారా లేదు, ఏం చేసుకుంటారు అట్లా అనుకుంటే ఖచ్చితంగా పట్టుకుంటారు. కొత్తగూడెం పోలీస్ మామూలు కాదు, ఖచ్చితంగా పట్టుకుంటారు. సో అందరికీ ఆ ప్రయత్నం కూడా చేయండి. ఎందుకంటే మీరు 100 సార్లు ఏదో చేసుకుంటే 100 సార్లు మీరు తప్పించుకోవాలని తపన పడాల్సి వస్తుంది. పోలీసులు మాత్రం ఒకేసారి మీరు దొరకాలి, బుక్ అయిపోతారు. కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన యూత్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. అసలు మీ వల్లనే ఈ కార్యక్రమానికి మంచి జోష్ వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మన యాంటీడోట్ అవేర్నెస్ వీక్ 2025 లో భాగంగా మనందరం ఒక ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంది. దయచేసి అందరూ నిల్చోవాల్సిందిగా కోరుకుంటున్నాను. జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. అవేర్నెస్ తీసుకుంటూ కంపెనీ వాళ్ళు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మన డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ కృష్ణారావు సార్ కూడా ఈ ఆడిటోరియం కొత్తగూడెం అదేవిధంగా సౌండ్ సిస్టమ్ అండ్ ఈ యొక్క లైటింగ్ ఎలక్ట్రానిక్ లైటింగ్ అరేంజ్ చేసిన వారందరూ కూడా టెక్నీషియన్ అందరూ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతలో ముగిస్తున్నట్టుగా ప్రకటిస్తున్నాను.